ఏ పార్టీ అభ్యర్థి అయినా 3 పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి. పార్టీలన్నీ ఒకటి. మళ్ళీ చెప్తున్నా, అందరికీ సీట్లు రాలేదు, కొంతమందికే వచ్చాయి. త్యాగాలు చేశాం. నేను పవన్ కళ్యాణ్ గారు బాగా తగ్గారు, నేను కూడా తగ్గాను, బీజేపీ కూడా తగ్గాం. మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం నిలబడడం కోసం అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని ఇక్కడ 2 గుర్తులున్నాయి. ఒకటి బీజేపీ, పార్లమెంటుకు కమలం గుర్తు. తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఈ 2 గుర్తులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, మీరు చూపించిన అభిమానం నేను చూశాను. నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. తనకు ఆదర్శ్ దద్దరెళ్ళిపోయింది. రేపు బూతులు కూడా దద్దరెళ్ళిపోవాలి. ఎప్పుడు రానంత మెజారిటీ ఈ తణుకులో రావాలి. తణుకు రోడ్ షో మేమిద్దరం కలిసి రోడ్ షో చేసిన మొట్టమొదటి రోడ్ షో ఇది. ఒక రోడ్ షోకే భూకంపం వచ్చింది. తాడేపల్లి కొంప కంపించిపోయింది. ఇంకొక 5-6 సార్లు మేము కానీ ఇదే మార్గం వెళితే ఉంటుంది, ఆ కొంప కూలిపోతుంది. అవునా కాదా? హుషారుగా ఉన్నారా లేదా? మమ్మల్ని చూడడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, అభ్యర్థులను గెలిపిస్తామని ఒక సంకల్పం చేసి 2 చేతులు చూపించి పైకెత్తి ఆమోదయోగ్యం చెప్పండి. 30 రోజులు మా కోసం పనిచేయండి, రాష్ట్రం కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు మీకోసం పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు. నా అక్షరాలు ఇది రాసింది మన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. మన తణుకులో పుట్టిన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసింది. మన తణుకు బాపు గారు లాంటి ఒక గొప్ప చిత్రకారుడిని పుట్టించింది. మన తణుకు నన్నయ్య ఇక్కడ యజ్ఞ యాగాదులు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేలేదు. రాకెట్ ఫ్యూయల్కి ఇస్రో తోటి ఒప్పందం కుదుర్చుకొని ఇస్రోకి మనకి రాకెట్ ఇంధనం చేసిన నేలేదు. పారిశ్రామికంగా చాలా పురోభివృద్ధుల నేలేదు. ఈ రోజున వైసీపీ పాలనలో అలాంటి నేల కరప్షన్ క్యాపిటల్గా అయిపోయింది. పోయినసారి వారాహి యాత్ర వచ్చినప్పుడు ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి
ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే